అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది. కనుక దేవత్వము, నిత్యశక్తి అనేవి దేవుని యొక్క లక్షణాలు అయినటువంటివి ఉన్నాయి. మరి ఈ యొక్క లక్షణాలని మనం ఎక్కడ చూడగలుగుతామంటే దేవుని యొక్క సర్వ పరిపూర్ణతను క్రీస్తులో మనము శరీరంగా చూడగలమని దైవగ్రంథం సెలవిస్తున్నటువంటిది ఉంది. అంటే క్రీస్తులో మాత్రమే మనము దేవుని యొక్క లక్షణాలని చెవి చూడగలం, టచ్ చేయగలిగినటువంటి వారున్నాం. అయితే ఈ క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఈ లోకంలో ఆయన తన యొక్క పరిచర్యం చేస్తూ ఆయన ఏం చేస్తున్నారు? ఆయన నిజంగా ఆయన కోర్టులో నిలబడినప్పుడు, న్యాయస్థానం ముందు ఆయన్ని నిలబెట్టినప్పుడు ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. దేశద్రోహం అంటే రాజద్రోహం చేస్తున్నాడని ఆయన మీద ఆరోపణ